अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हाय हेलो వెల్కమ్ టు మై ఛానల్ అండి। ఈరోజు అయితే ఇంకా మటన్ ఉల్లిపాయ ఇగురు టైపు వండుతున్నాను। ముందుగా నేను ఆయిల్ వేసి ఆ తర్వాత వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు అనేటివి ఇందులో యాడ్ చేసి బాగా కలుపుతున్నాను। ఈ కలపడంలో ఏమవుతున్నాయంటే ఇంకా జాయింట్గా ఉన్న విడివిడిగా అయిపోతాయి అనమాట। ఆనియన్ అనేది జాయింట్గా ఉంటాయి కదా దగ్గరగా, అవి ఇలా కలుపుతూ ఉంటే ఇంకా కొద్దిగా విడిపోతాయి, ఇంకా ఫాస్ట్గా మెత్తగా పడిపోతాయి, అంటే కుక్ అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా। చూడండి బాగా విడిపోయిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత టమాటా పండ్లు మిర్చి యాడ్ చేసుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడినట్టుగా కారం పొడి, గరం మసాలా, సాల్ట్ నా ఇక్కడ ఇది చూడండి। మేమైతే ప్యాజ్ గోష్ అంటాం అన్నమాట। ప్యాజ్ గోష్ కలిగే అంటే ఉల్లిపాయ మటన్ వేసి చేసుకున్నాము అనేసి చూస్తున్నాను। కొద్దిగా మనకు ఉడికిన తర్వాత మసాలాలు కూడా కొద్దిగా ఘాట్ అనేది తగ్గిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నామండి। కొద్దిగా సాల్ట్ను కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసి బాగా పెట్టాను మటన్ ముక్కలు। కొద్దిగా కొత్తిమీర, పుదీనా రెండు, ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసి వదిలేయడమే। ఇంకా ఇందులో వాటర్ అస్సలు అవసరం లేదండి। గోష్ ప్యాజ్ దీన్ని అంటారు। చాలా సింపుల్, ఇది కూడా చాలా బాగుంటుంది మన కర్రీస్ కన్నా, అంటే మన షేర్వా కన్నా ఇది ఇంకా బాగుంటుంది। మేమైతే ఉదయం పూట సండే వచ్చింది అనుకోండి గోష్ ప్యాజ్ చపాతీ లేదంటే జొన్న రొట్టె మగ్గిన తర్వాత ఆ వాటర్ అంతా కొద్దిగా డ్రై అయిన తర్వాత ఆపేయడమే, ఇంతే। ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అల్లా హాఫీజ్।